రాజకీయ నాయకుడిగా నిలబడతాడా, ఏమవుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. ఏ పార్టీతోని పొత్తులు లేకుండా తండాడుతుందట ఈ కోజాగ, విజయ్ కోజాగ. ఈయనేమో అంటుండగా, కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకొని మిమ్మల్ని 2 సార్లు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుంది? కేసీఆర్ అవినీతి కక్కిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిందెవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇక అందరికీ అలవాటు ఉన్న ముచ్చటేనా, ఇంక ఇలా కొత్తగా ఏముంది, ఇక మాట్లాడుతూనే ఉంటాం. అన్నయ్యన్ని అవుతున్నాయా పోతున్నాయా. ఇక ఇంట్లో అప్పుడు నిన్ను అర్ధరాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిరి, నీ బిడ్డ పెళ్లి కూడా నిన్ను చూడనియరాయిరి, నేను తారీఖున అరెస్ట్ చేస్తే మరి ఏది నువ్వు చేస్తారేమంటే, అయ్యా ఇక ఆయన చేసిండని ఇప్పుడు నేను ఉరుకులో పెట్టి చేపిస్తే ముందు వాడి ఏమంటారు రేపు పొద్దుగాల, రేవంత్ రెడ్డి కక్షపూరితమైన రాజకీయం చేస్తుండేషా, ఆనాడు బీజేపీని చూడనీయలేదని, అర్ధరాత్రి బెడ్రూమ్కి పోయి అరెస్ట్ చేసిరని, అది మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇవాళ ఉరుకులో పెట్టి కక్ష కట్టి పగబట్టి ఇవాళ పాపం వాళ్ళను అన్నవో రామచంద్ర అనిపిస్తుందన్న బదనం నాకెందుకు? దేనికైనా కాలమే ఉంది కదా, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది కదా. తప్పు చేసినోడు ఎన్నటికైనా తల వంచవలసిందే కదా. అది ఏది ఇప్పుడు ఆయన నమ్మిన సిద్ధాంతం రేవంత్ రెడ్డి. అందుకనే ఇప్పుడు ఈ కోజా సెగబొట్టి, అరే నేను 2 సార్లు అరెస్ట్ చేసిరి, మరి నువ్వెందుకు పగ తీర్చుకుంటలేవు అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ కోజాగా. ఇక ఈ కోయిలాగా సంగతి ఇట్లా ఉంది. ఇంకోటి ఏంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్దే గెలుపు, గేమ్ చేంజర్ సర్వే. కాంగ్రెస్కు 42% నుంచి 46% ఓట్లు, బీఆర్ఎస్కు 34% నుంచి 38% ఓట్లు. ఇక బీజేపీ అయితే మొత్తమే పండుకుంది, లేవ కూడా లేస్తలేదు అది. రేఖల వారంగా పొద్దుగొడవ ముందుకు లేచేటివేమో రేఖల వారంగానేమో కాంగ్రెస్ లేస్తుంది, పొద్దు పొడుస్తుంది అనగానేమో బీఆర్ఎస్ కారు లేస్తుంది. ఇక పొద్దు పొడిచి బారెడెక్కినా కానీ బీజేపీ లేస్తలేదు, మొత్తమే పండుకుందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించే అవకాశం ఉందని పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నెట్వర్క్ నిర్వహించిన సర్వే ఫలితాలు స్పష్టం చేసినాయట. కాంగ్రెస్కు 42% నుంచి 46% ఓట్లు పడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 34% నుంచి 38% ఓట్లు పడే అవకాశం ఉందట. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 12% నుంచి 16% ఓట్లు పడే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ తేలింది. ఏది కావచ్చు, మొత్తమే పండుకుంది. 12% నుంచి 16% అట బీజేపీ. రామ ఏది గిట్ట తయారైంది కథ. ఒక్కసారి బీజేపీ కోయిలాగా ఫోన్ చేద్దాం. ఏంది పిల్లగా మొత్తమే పండుకుంది, మీది పువ్వు మొత్తం ముడుచుకపోతుంది, ఎట సంగతి అని చేస్తే మరి ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాము. మరి ఈ కోయిలాగా ఏడ ఉందో, లేచిందా లేవలేదా? ఈయన మన ఎల్బీ నగర్ కొప్పుల నరసింహారెడ్డి ఏదో ఉంది, కార్పొరేటర్. ఏమంటుండో చూద్దాం కోయిలాగా. సర్వే ప్రకారం ఇతరులకు 0.4% నుంచి 0.8% ఓట్లు షేర్ అవుతాయట. ఏది కొన్ని కోయిలాగలు ఉన్నాయిగా, ఇండిపెండెంట్ చేసిన కోయిలాగా. గేమ్ చేంజర్ మీడియా బాస్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. వామ్మో, ఈ కోయిలాగా లేస్తలేదుగా ఇంకా. ఈ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలు అత్యంత లోతుగా సేకరించాము. ఈ సర్వేలో సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో అన్ని ప్రాంతాలు, వివిధ వృత్తి వర్గాల నుంచి డేటాను పరిగణలోకి తీసుకున్నాము.
ఫలితాలు ఎన్నికల దిశను సూచిస్తున్నాయి అని తెలిపారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 6,200 మంది ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నట్టు చెప్పారు. సరే, ఇప్పుడు బీజేపీ కోల్యాకి ఫోన్ చేద్దాం. మళ్ళీ కోల్యాగా ఫోన్ చేద్దాం. ఈ కోల్యాగా వరంగల్ కోల్యాగా, మరి ఈ కోల్యాగా ఎటువా ఇది లేచిందా లేవలేదా? వరంగల్ కోల్యాగా కనవేన రాజయ్య యాదవ్ శనార్థి శనార్థి ఓ రాజనా ఏం లేదు, మార్నింగ్ న్యూస్ నువ్వు లైవ్లో ఉన్నావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అనేది గేమ్ చేంజర్ సర్వే అనేది ఒకటి తేడా తెల్లని చేసింది. 42% నుంచి 46% ఓట్లు కాంగ్రెస్కు, 34% నుంచి 38% ఓట్లు ఆ కారుకు. మీ బీజేపీకి ఏందే 12% నుంచి 16% ఓట్లు పడే కథ నడుస్తుంది. మరి కాంగ్రెస్ రేఖల వారంగా లేస్తే బీఆర్ఎస్ పొద్దు ఒడుస్తుంది అనగా లేస్తే మీరు పొద్దు ఒడిచి బ్యాలెట్ ఎక్కినా లేస్తలేదు, పువ్వు మొత్తం ముడుచుకొని పంతుందట. ఎట సంగతే? ఇది వరకు ఓటర్లు గాని ఓటేస్ట్ మనసులో ముచ్చట గాని 9వ తారీఖు తర్వాత ఇతలకు వస్తుంది. అమ్మో కనుక ఎవడి